వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మిర్చి బజ్జీని తయారు చేసుకుందాం. దీనికోసం నేను 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఇంచుమించు 200 గ్రామ్స్ ఉంటుంది. దీంతో మిర్చి బజ్జీలు తయారు చేసుకుందాం. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము లేదా వాముని కొద్దిగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మరి జారవకుండా అలాగని గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు మిర్చిని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పొడవుగా ఉన్న కారం లేని మిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాముని యాడ్ చేసుకోండి. వాముని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని రెండు కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మిరపకాయల్ని నిలువుగా చీల్చుకొని లోపల కూర్చుకోవాలి. మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటే అందులో ఉన్న గింజలు తీసేయండి, లేదంటే అలాగే ఉంచేసి స్టఫింగ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మిరపకాయల్లో ఈ వాముని వేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఈ శనగపిండిలో ముంచి వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకోండి. ఇవి అటు ఇటు కూడా కాలేటట్లుగా చూసుకోవాలి. ఇవి వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీయండి. అలాగే మిగిలిన మిరపకాయలని కూడా శనగపిండిలో ముంచి ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్టఫింగ్ చేసుకుందాం. దీనికోసం కొద్దిగా ఉల్లిపాయని కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికోసం బజ్జీని ఈ విధంగా చీల్చుకొని దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూర్చుకోండి. దీనిపైన కొద్దిగా కారం చల్లుకోండి. అలాగే సాల్ట్, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి. అన్ని బజ్జీలని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని వీటికి నిమ్మకాయ రసాన్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. మిర్చి బజ్జీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వంట సాగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.